అసలు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చెవులలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పనులు కానీ అన్నీ కలిపి పెట్టిన ఖర్చు ఎంత అంటే 3,780 కోట్లు. టోటల్ ప్రాణహిత చెవులలో వర్క్స్ కు ల్యాండ్ ఎక్విజిషన్ కు పెట్టిన ఖర్చు 3,780 కోట్లు. దీన్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి? 11,000 కోట్లు ఖర్చు పెట్టమంటాడు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఒకటి కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లెటర్లు రాసింది. ఆ లెటర్లు నేను అసెంబ్లీలో చూపించిన. ఇదే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజ్ చదివితే 3rd పేజ్ తీసి చూపించి, రేవంత్ రెడ్డి 3rd పేజీలో చదువు ఏం రాసింది ఉమాభారతి గారు, నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది 3rd పేజీలో ఉంది, తీసి చదువు అంటే చప్పుడే కూర్చున్నాడు తలకాయ కిందకి వేసుకోదు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆనాడిన తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రణహిత సేవలను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది నోరా ఇంకేమన్నా అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారంగానే ఒక మాట, ఊసల వెల్లులు రంగులు మార్చినట్టు నువ్వు మాటలు మారుస్తున్నావు. ఏది నిజం? ప్రజలు ఏమనుకుంటారు? ఇలా మేడిగడ్డ 3 పిల్లలు రిపేర్ చేయమంటే 30 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లలు మరమ్మతు చేయడం చేత కాదు నీకు. మేడిగడ్డ ఎంత గొప్పదంటే ఈ రోజు ఈ నిమిషానికి ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఈ నిమిషానికి 6,400 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఎండాకాలంలో. ఇంత మండు టెండల్లో మే 9వ తారీఖు నాడు 6,400 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. మీరు చెప్పిన తమ్మిడిహట్టి దగ్గర ఈ నిమిషానికి 2,000 పోతున్నాయి. 2,000 ఎక్కడ, 6,400 ఎక్కడ? దాదాపు 300 ఎక్కువ పోతున్నాయి కదా. అంత అద్భుతమైన పాయింట్ను అప్పటి నిపుణుల సలహా మేరకు, వ్యాప్కో సలహా మేరకు మేడిగడ్డ దగ్గర కట్టి ఆ 3 పిల్లలు మరమ్మతు చేయ చేతనైతే లేదు నీకు. 30 నెలల టెస్టులు డ్రామాలు చేస్తుంది. ఏం టెస్టులు అయినాయి? మేడిగడ్డ దగ్గర 500 బోర్ హోల్స్ వేయాలంటే ఇప్పటికి 5 కూడా వేయలే మీరు. 5 కూడా వేయలే. ఆ 500 బోర్ హోల్స్ ఎప్పుడు కావాలి? మీరు డిజైన్ ఎప్పుడు చేయాలి? రిపేర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. మీ టెస్ట్ల వరకే మీ పుణ్యకాలం ముగిసేటట్టున్నది. మీకు చిత్తశుద్ధి లేదు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ తుమ్మిడిహట్టి డ్రామాల్లో అవట్లేదు మీరు. ఇదంతా డ్రామా, ఈ తుమ్మిడిహట్టిదంతా. నిజంగా 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తారు ఎవడన్నా. మేమేమో గవర్నమెంట్ వచ్చిన నెలకే పోయడం మహారాష్ట్రకు, నువ్వేమో ఉత్తరం రాస్తున్నావు. అది ఎవరో కిషన్ రెడ్డికి ఇవ్వాల్సిందేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నువ్వు రాసేదేమో కిషన్ రెడ్డికి. అంటే రాజకీయం చేస్తున్నావు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎలా వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు త్రాగునీళ్లకు కూడా ఇబ్బంది అయితే రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6,400 క్యూసెక్లు ఇప్పుడు ఆడ వాడుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వాడుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడతాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి.
తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వరుడు ఆ స్వామి మీకు శిక్ష వేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు ఒక ఆయనేమో గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయనేమో 150కి అగ్రిమెంట్ అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు పోయి అక్కడ మాట్లాడుతూ ఏదో జలహారతుల మీద ఒక డ్రామాలు చేస్తున్నారు. పోయి నిన్న జలహారతి ఓ డ్రామా. ఎన్నిసార్లు ఇచ్చింది హారతి ఇప్పటికి? మీరు 10 ఏళ్ళే. తుమ్మిడి ఎట్టి కడతామని అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. హారతుల పేరు మీద డ్రామా లేదప్ప నిజాయితీ లేదు మీకు. ఇప్పటిదాకా మహారాష్ట్ర పోరా మీరు? కనీసం మా రాష్ట్రంలో ఉండే మంత్రి గారితో, సెక్రటరీ గారితో, ముఖ్యమంత్రి గారిని కలిసిన పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా తన జన్మదినం ఉండే, జన్మదినం రోజు కూడా నా బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మహారాష్ట్ర గవర్నర్తో, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో తాను సమావేశమైంది. బర్త్డేను పక్కన పెట్టి బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చిండు కేసీఆర్ గారు. రాష్ట్రం ఏర్పడ్డ నెలల్లోనే వెళ్ళిండు కేసీఆర్. కానీ మీరు 2.5 ఏళ్ళే. ఆనాడు 7.5 ఏళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నా చేయలేదు. ఇవాళ 2.5 ఏళ్ళైనా ఇంతవరకు పోయి మాట్లాడింది లేదు. మళ్ళీ నిన్న పోయి ఓ జలహారతి పేరు మీద ఓ డ్రామా. ఎంతకాలం ఆడతారు ఈ డ్రామాలు? డ్రామాలు కట్టి పెట్టండి. మేడిగడ్డ 3 పిల్లర్లు వెంటనే మరమ్మతు చేయండి. రేపు రాబోయే కరువు పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి మరి కారు దీపం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. 284 టీఎంసీలకు అన్ని అనుమతులు తెచ్చిన మేడిగడ్డకు 284 టీఎంసీ. అంత మన నీటి లభ్యతకు మనకు తెలంగాణకు హక్కులు తెచ్చినాం. ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, టీఏసీ క్లియరెన్స్ తో సహా అన్ని అనుమతులు ఆ రోజు తెచ్చిపెట్టినాం. అక్కడ మనకు నీటి లభ్యత ఉన్నది, మన రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయి. దాన్ని పోగొట్టుకుంటారు ఎవరన్నా? దాన్ని వెంటనే మరమ్మతు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఓకే బస్, థ్యాంక్ యూ. ఇంకొక పాయింట్ మక్కలది అందులో మాట్లాడాలంటే చిన్న కొడుకులు మాట్లాడతారు, వాటిలకు మక్కలకు సంబంధించి. ఇంకోటి మా క్రిషాంక్ ఇది ఒకటి చెప్పేస్తే అయిపోతుందా, మర్చిపోయినా. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె క్రిషాంక్ గారిని